నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ఒక మోటివేషనల్ స్టోరీతో ప్రతి వారం లాగే ఈ వారం కూడా మన చిన్న కథ చెప్పుకొని వెళ్దాం. మాఘమాసం అంతా హరహర నామ స్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది భారతదేశం అంతా. ఓ పక్క కుంభమేళ ఆధ్యాత్మిక శోభ సంతరించుకొని ప్రపంచ పటంలో ఎక్కడా లేని విధంగా భూమి మీద ఇక్కడే చాలా గొప్ప కార్యక్రమం నడుస్తుంది. సో ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక కుండలు చేసే కుమ్మరి ఒక చిన్న పల్లెటూరులో ఉంటున్నాడు. తనకి పిల్లలు, భార్య, ఇద్దరు పిల్లలు, భార్య కుండలు చేసుకొని చాలా కష్టంగా తినక సగం తినక ఏమొస్తే పల్లెటూరులో కుండలు చేసుకొని బొమ్మలు చేసుకొని మట్టి బొమ్మలు చేసుకొని ఏమొస్తే సరే చాలకుండా ఉంటే భార్య ఎప్పటి నుంచో తనంతా మొరపెట్టుకుంటుంది. ఏమిటయ్యా ఈ బతుకు, పిల్లలకి భవిష్యత్తు ఉందో లేదో తెలియదు, మనకి ఆకలి తీరుతుందో తెలియదు, ఎప్పుడు పైసలు ఉంటాయి ఎప్పుడు ఉండవో ఏమీ తెలియని పరిస్థితి. ఇక్కడ ఎంతకాలం ఇలాగా పట్టణానికి పోతే అక్కడైనా ఏదన్నా ఫ్యాక్టరీలో పని చేసుకుంటే గ్యారంటీగా 4 వేళ్ళు నోట్లోకి వెళ్తాయని చెప్పగలం. ఇక్కడ కుదరట్లేదు. పోరగా ఒకసారి సరే పట్టణం వెళ్ళి ఓ పని చూసుకుంటాడు ఫ్యాక్టరీలో. సరే కుటుంబాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి ఫ్యాక్టరీలో పని చేస్తుంటాడు. పట్టణం అంటే పని కావాల్సినంత మందికి కావాల్సినంత పని ఉంటుంది, ఎంతమంది వచ్చినా అకామిడేట్ చేస్తూ ఉంటుంది నగరం. సరే అక్కడికి వెళ్ళి పని చేస్తూ ఉంటే నెలసారికి పని చేస్తున్నాడు. గ్యారంటీగా జీతం వస్తుంది, తిండికి డోకా లేదు. యజమాని, ఆ ఫ్యాక్టరీ యజమాని కొడుకు పుట్టినరోజు వస్తే సరే ఏమి ఇవ్వాలి, నేను కూడా అందరు గిఫ్ట్లు ఇవ్వాలి, నేను కూడా ఇవ్వాలేమో అనుకుంటాడు ఈ వర్కర్. ఎవరు పట్టించుకుంటారు ఇవ్వకపోతే మాత్రం. కానీ సరే నేనేమి ఇవ్వగలనని ఆలోచించి తనకు తెలిసిన విద్య, బొమ్మలు, మట్టి బొమ్మలు చేయగలడు కదా, ఓ బొమ్మ చక్కగా తయారు చేసి కలర్ఫుల్గా ఆ పిల్లాడు తీసుకెళ్ళి యజమాని కొడుక్కి ఇస్తాడు. అందరి దృష్టి ఆ బొమ్మ మీదే ఉంటుంది, పిల్లలందరూ దాని మీద చూస్తారు, వచ్చిన గెస్టులు కూడా అదే చూస్తారు. అరే భలే ఉంది, ఇంత కాస్ట్లీ గిఫ్ట్, వెరైటీగా డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్ గిఫ్ట్ కాకుండా పెక్యులర్గా ఉంది, భలే ఉంది. అందరి దృష్టి దాని మీదే. ఈ కాస్ట్లీ గిఫ్ట్ ఎక్కడి నుంచి ఎవరు ఇచ్చారని ఆయన చూస్తుంటారు. ఆఖరిలో ఫంక్షన్ అయిన తర్వాత అడుగుతాడు, ఇది ఎవరు ఇచ్చారు అంటే మన వర్కరు ఇచ్చాడు. కొడుకుని తీసుకొచ్చి తనతో పాటు ఇప్పించాడు. సో వర్కర్ని పిలిచి, ఇంత ఖరీదైంది అవసరమా కొనడం, నువ్వేమో చిన్న ఉద్యోగివి కదా అంటే, అయ్యా నేను కొన్నది కాదు, నా పని అది. ఇక్కడికి రాకముందు నేను అంత ఊర్లో ఇవే బొమ్మలు చేసుకునేవాడిని, చేసి అమ్మేవాడిని, తినడానికి వచ్చేది కాదు. ఆ బాధ తట్టుకోలేకే కడుపు నిండా తిందామని ఇక్కడికి వచ్చాము అని అంటే, లేదు అది అక్కడ దానికి గుర్తింపు లేకపోయి ఉండవచ్చు, సిటీలో దానికి చాలా విలువ ఉంటుంది, చాలా అవసరం ఉంటుంది, చాలా డిమాండ్ ఉంటుంది. నేను ఆ ఫ్యాక్టరీ పెడతాను, నువ్వు అవి తయారు చేస్తావా అంటే తయారు చేస్తాను, అప్పుడు నీకు భాగస్వామ్యం ఇస్తాను బాగా చేస్తే, అది డిమాండ్ బాగా ఉంటుంది. ఇంకంతకంటే ఏం కావాలి, చక్కగా ఒక మంచి బొమ్మలు తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా చేసుకొని ఆ మట్టి అదంతా ఏముంటుంది దానికంతా మట్టి చక్కగా తయారు చేసుకొని కలర్స్ బాగా వేయగలగాలి. అంతే వేస్ట్ చేస్తుంటే నిదానంగా అది హల్చల్ అవుతూ బాగా డిమాండ్ క్రియేట్ చేస్తూ నగరాలన్నీ విస్తరించుకుంటూ బ్రహ్మాండంగా వ్యాపారం కొనసాగుతూ ఆ ఫ్యాక్టరీకి యజమాని వాటా షేర్ హోల్డర్ అయ్యాడు. మంచి జీవనం, హాయిగా భార్య పిల్లలతో మంచి జీవితం గడుపుతున్నాడు. కట్ చేస్తే ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, డిమాండ్ అండ్ సప్లై, ఎక్కడ ఏది అవసరమో అది గుర్తించగలిగితే అంటే ఒకే వాటర్ బాటిల్ బస్ స్టాండ్లో ఒక రేట్ ఉంటుంది, రైల్వే స్టేషన్లో ఒక రేట్ ఉంటుంది, ఎయిర్పోర్ట్లో ఒక రేట్ ఉంటుంది. దాన్ని అలాగే నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకో. ఎక్కడ నీకు బాగా గుర్తింపు ఉంటే అక్కడ నిన్ను ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేయి. వేగవంతమైన జీవితంలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే వెనకబడిపోతాం. ఈ కథ చెప్పేది అది. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి మన ఫస్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అలాగేనండి. అమ్మా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురుగారు. ఏమిటమ్మా? బాబు గురించి అడగాలండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తానండి. 6వ తేదీ 2వ నెల 2001. అమ్మా ఎంతమంది పిల్లలు మీకు? మాకు 3 అండి, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. అమ్మా మంగళవారం పుట్టినట్టు తెలుసు కదా అబ్బాయి? తెలుసండి. అబ్బాయిది అమ్మా ఇది? అబ్బాయిది గురుగారు. ఇది ఏకాదశి కూడా, ఆ రోజు శుద్ధ ఏకాదశి మంగళవారము. ఏం చేస్తున్నాడు అబ్బాయి?
బీటెక్ అయిపోయింది మిథున రాశి. జాబ్ గురించి ట్రై చేస్తున్నాడు. చాలా బాగుంది ఈ అబ్బాయి జాతకం. మీరు గర్వపడే స్థాయిలో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా చాలా స్ట్రాంగ్ గా చాలా ఎక్కువగా ఉంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. అందులో ఇది మాఘమాసం, ఈశ్వరుడికి ఇష్టమైన మాసంలో కార్తీకం ఒకటి, మాఘమాసం. ఈ మాసంలోనే మహాశివరాత్రి కూడా ఉంటుంది. సో ఈ మాసంలో రుద్రాక్ష ధారణ పూర్వజన్మ సుకృతం. ఇది ఒక అవకాశం. అది ఈ మాసంలో ధరిస్తే ద్విగుణీకృతం అవుతుంది అంటారు. ప్రతి నిమిషం ఈ మాసం అంతా కూడా ఎంతో విలువైనదే. అమ్మ అవకాశం ఉంటే ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి అబ్బాయికి. ఈ 13 ముఖాలు కానీ 12 ముఖాలు కానీ రెండిట్లో ఏదైనా ఒక్కటి. ఈ 13 ముఖాలు త్రయోదశి, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే 12. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసి చూడండి. వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదు. మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక ఆధ్యాత్మికమైనటువంటి సహకారం, ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతమైతే అతిశయక్తి కాదు. ఆల్ ది బెస్ట్. ఓకే గురువు గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. ఓం నమ శివాయ్. గురువు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మా వారి గురించి చెప్తాను. ఇవ్వండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 1982 వరకే తెలుసు, ఇంకేం తెలియదు గురువు గారు నాకు. అమ్మా ఆయన ఏం చేస్తారమ్మా? పొలం పనులు చేస్తుంటారు, రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు. ఏం సొంత వ్యవసాయమేనమ్మా? కౌలుకి చేస్తారా? కౌలుకే గురువు గారు. తాపత్రయం పడనివ్వండి అమ్మా. ఇప్పుడు అది చేస్తారు, ఇది చేస్తారు. ఇప్పుడు కరెక్టే, అన్ని రకాలుగా ప్రయత్నం చేయకపోతే వచ్చే ఇన్కమ్ సరిపోదు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అయితే ఖచ్చితంగా కావాలి. మనం పని చేస్తే వచ్చే ఇన్కము, మనం పని చేయకుండా ఇన్కమ్ని జనరేట్ చేసుకునేటువంటి అవకాశము, ఇవన్నీ అవసరమే. అంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. సో ఇప్పుడున్న వేగవంతమైన జీవితంలో కేవలం ఒక్కళ్ళ కష్టపడితే లేకపోతే ఒక్క ఇన్కమ్ వస్తే సరిపోతుంది అనుకుంటే ప్రశ్నార్థకమే. కాబట్టి చేయనివ్వండి అమ్మ, ప్రయత్నం చేయనివ్వండి. కాకపోతే చేసిన ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవ్వాలని భగవంతుని కోరుకోండి. అవి కరెక్ట్గా చేద్దాము, ఆందోళన లేకుండా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేయండి. మనం ప్రయత్నం చేస్తే, మన ప్రయత్నం సిన్సియర్గా ఉంటే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసి చూడండి. అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఆహార నియమాలు ఏమీ లేవు. ఆల్ ది బెస్ట్. అలాని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వెయ్యగలిగితే అది ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషము అది మనకు ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ఏం జరిగినా మన మంచిగా అంటారు, ఇది కరెక్టేనా? అంతే కదా, ఏం జరిగినా మనం అనుకుంటాం ఒక్కోసారి, అరే ఇలా జరగకుండా ఉంటే బాగున్ను, నాకే ఎందుకు ఇలా జరిగింది, నీ చాలా దురదొస్తుంటుంది, అందరూ బాగానే ఉన్నారు, నాకు ఇలా ఎందుకు ఇలా అనుకుంటాం. కానీ సంథింగ్ బిహైండ్ దిస్, దీని వెనక ఏదో ఖచ్చితంగా కారణం ఉంటుంది. ఆ నిమిషం మనకు కనిపించకపోవచ్చు. ఆ నిమిషంలో అది కష్టం అనిపించవచ్చు. తర్వాత అది జరగకపోతే ఎలాగా ఏమైపోయేవాళ్ళం అనుకునేవి చాలా సంఘటనలు ఉంటాయి. ఓ చిన్న సంఘటన, జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. అది 1912 సంవత్సరం. అది ఏప్రిల్ 14వ తారీఖున ఒక షిప్పు స్కాట్లాండ్ నుంచి అమెరికా వెళుతుంది. స్కాట్లాండ్లో ఆ రైతు, అంటే లండన్ పక్కన స్కాట్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, యూకేలో, ఒక పేద రైతు, ఒక చిన్న రైతు, ఇంట్లో కుటుంబ సభ్యుల పిల్లలతో కలిపి వాళ్ళు 7. ఆయన జీవితాశయం ఎప్పటికైనా అమెరికా వెళ్ళాలని. ఆయనకున్న చిన్న చితక ఆస్తులన్నీ అమ్మేసి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డబ్బులు పోగు చేయడానికి ట్రై చేసి 7 టికెట్లు అమెరికా వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని డబ్బు పోగు చేసుకున్నాడు. టికెట్లు బుక్ చేశాడు, కొన్నాడు. కరెక్ట్గా వారం రోజుల్లో షిప్ స్టార్ట్ అవుద్ది. ఆ వారం రోజుల్లో స్టార్ట్ అవుద్ది అనుకున్న టైంలో వాళ్ళ ఇంట్లో పిల్లాడికి కుక్క కరిసింది. కుక్క కరిస్తే కుయ్యో ముర్రో అని చెప్పి వాడు ఏడుస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళి చూసి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే ఈ పిల్లాడిని 20 రోజులు క్వారంటైన్ చేయమన్నాడు డాక్టర్. ఆ కుక్క పరిస్థితి మనకి తెలియదు, ఒక 20 days క్వారంటైన్ చేయండి, ఆ తర్వాత మీరు ఊరు వెళ్ళాలంటే వీటి దగ్గర ఒకటి ఉంచండి, మిగిలిన 5 వెళ్ళండి. సో ఇంట్లో వాళ్ళు అనుకున్నారు, తండ్రి అనుకున్నారు, మిగిలిన వాళ్ళు అనుకున్నారు, ఒక్కడిని పక్కన ఇంకోడిని వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు, ఏదైతే అదైంది క్యాన్సిల్ చేసుకున్నాం ట్రిప్పు. మొత్తం ట్రిప్పు క్యాన్సిల్ చేసుకున్నారు.
ఏప్రిల్ 14వ తారీఖు 1912 ఆ రోజు వచ్చింది. ఏప్రిల్ 14వ తారీఖు 1912వ సంవత్సరం షిప్ అక్కడి నుంచి బయలుదేరింది. వీళ్ళు 7 ఎక్కలేదు. ఉసూరుమని ఏడుస్తున్నారు. కుక్క కనబడితే కొడదాం అనుకుంటున్నాడు. అయినా ఇంటి యజమాని మొత్తం కలల సౌదాన్ని నాశనం చేసేసింది. ఎప్పటి నుంచో ఆలోచనలన్నీ తల్లకిందులు చేసేసింది. బలమైన దెబ్బ కొట్టింది ఆశల మీద. అది కనబడితే దాన్ని అంగుళానికి ముక్క కట్ చేయాలన్నంత కోపం వచ్చేసింది ఈ రైతుకి. సరే, పడవ వెళ్ళిపోయింది. ఏప్రిల్ 15వ తారీఖు వినకూడని వార్త, ఆ పడవ మునిగిపోయింది. వందలాది మంది చనిపోయారు. ఆ పడవే టైటానిక్. ఈ టైటానిక్ యాక్సిడెంట్ 15వ తారీఖు ఏప్రిల్ 1912 జరిగింది. ఈ స్కాట్లాండ్ నుంచి వెళ్లాల్సిన ఈ రైతు కుటుంబం 7 ఆగిపోయారు. సో అప్పటి నుంచి కుక్క కోసం మళ్ళీ తిరుగుతూనే ఉన్నాడు ఆ రైతు. దాన్ని కనబడితే ఫోటో వేసి దండేసి దండం పెడదామని. సో ఇది ఎప్పుడు వస్తుందో. ఈ కరవకపోతే 7 జల సమాధి అయిపోయేవారు. కుక్క కరవకపోతే 7 జల సమాధి అయిపోయారు. కరిసినప్పుడు చాలా ఫీల్ అయ్యాడు. అయ్యో, నా ఆలోచనలు మొత్తం నాశనం చేసేసింది, నా ఆశల మీద నీళ్లు చల్లేసిందని. తర్వాత తెలిసింది అది లేకపోతే మా అందరికీ దండలు పడిపోయేవి అని. కాబట్టి అప్పుడప్పుడు ఏం జరిగినా మన మంచిగా అనేది మీరు ఒక్కసారి గుర్తించండి. అది ఏం జరిగినా దాని వెనక ఏదో ఉంటుంది. నిజంగా కష్టం వచ్చినా కష్టం అవకాశాలు తీసుకొని వస్తుంది. అదొక్కటే రాదు. అప్పుడు ఆందోళన పడక్కర్లేదు. ఓకే గురుగారు, నెక్స్ట్ కల్లా రెడీగా ఉన్నారు. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? బాగున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 27 ఏప్రిల్ 1999. 25 ఏప్రిల్ 27 ఏప్రిల్ 1999. బ్రేక్ఫాస్ట్ అయిందా అండి? అవలేదండి. అర్థమవుతుంది, కాలేదనేది అర్థమవుతుంది. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? అంటే బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం ఓపిక వచ్చేది, గట్టిగా చెప్పేవారు. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? మంగళవారము 27 ఏప్రిల్ అండి. 27 ఏప్రిల్ కరెక్ట్ అయినా పక్కన మదర్ ఉన్నారు కనుక్కోండి. కరెక్ట్. 1999. అవునండి. అవునండి. అది శనివారం అండి. అలాగే ఇది ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి. ఇది సింహరాశి, మఖా నక్షత్రము. మీరు వేసుకోవడానికి ఒకే ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ద్వాదశిముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి. మనం చేస్తున్న పనికి ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. ఎన్ని సంపదలు ఉన్నా ఈ సంపద వేరు. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు, మీ పర్యటనల గురించి చెప్తారా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్య అంటే ప్రతి గురువారం పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటి ఏదో ఒక నగరం, ఇంతకుముందు విజయవాడ వెళ్ళేవాడు, ఇప్పుడు ఏదో ఒక ఊరికి పక్క తెలుగు రాష్ట్రాల్లో ఏదో, అంటే తెలుగు రాష్ట్రాన్ని కాదు, బెంగళూరు కూడా ఈ సంస్థ శాఖలు ఎక్కడెక్కడున్నాయో వారానికి ఒక చోటు చొప్పున వెళుతున్నాను. ఆ క్రమంలో భాగంగా రేపు గురువారం నాడు 6వ తారీఖు రాజమండ్రి కార్యాలయంలో ఉంటాను. సో కొన్ని గంటలు అక్కడ ఉంటాను. గ్యాప్ వచ్చింది, అంటే ఇవన్నీ వెళ్ళడం వల్ల ఇమీడియట్గా వెళ్ళలేకపోతున్నాను. గ్యాప్ వచ్చింది, ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అందులో ఇది మాఘమాసం, విపరీతమైన ఈ మాసంలో అందరూ రుద్రాక్షలు ధరించాలని అనుకుంటారు. ఇక్కడ వదిలిపెట్టి మరి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాలి కాబట్టి ఏదో ఒక రోజు అక్కడికి వెళుతున్నాను. కొంత సమయమే అక్కడ ఉంటాను రాజమండ్రిలో. మీరు అర్థం చేసుకొని సహకరించండి. వేరు ఫోన్లలో ఒకే ఇంటి నుంచి బుక్ చేయడం ఇలా చేయకండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. అంతగా అవసరమైతే మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవండి. ఒక్కొక్క పేరు మాత్రమే అక్కడ నమోదు చేయించండి. 2-3 పేర్లు నమోదు చేస్తే కష్టమైపోతుంది. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉన్నాం మేము. మాకు వ్యక్తిగత ప్రయోజనం ఏమి ఉండదు, సంస్థాగత ప్రయోజనమే. సో కాబట్టి అక్కడ రాజమండ్రిలో కూడా మేము ఏం చూస్తాము అంటే సంఖ్య కాదు చూసేది, సమయం నాకు ఇస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలను. ఆ జాతకంలో ఏముంది, ఏమి అవకాశాలు ఉన్నాయి,
ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం, ఇవన్నీ తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలాగ ఎక్కడైనా మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను, అంటే మీరు బెంగళూరు కార్యాలయానికి వెళ్ళారనుకోండి, అటుపక్క మీరు ఇటుపక్క నేను ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడుకునే అంత సౌలభ్యం, చక్కగా మనమే మాట్లాడుకునే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ రకంగా నన్ను కలిసిన, నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ అండి. ఓం నమస్తే గురుగారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 19/6/1987. 19/6/1987. 87. ఉదయం 11:19. శుక్రవారం పుట్టినాడు తెలుసు కదా సార్? అవునండి. ఏం చేస్తున్నారు? నేను జాబ్ చేస్తున్నానండి గుజరాత్. ఇది అష్టమి కృష్ణపక్షము, బహుళ అష్టమి శుక్రవారము. ఇది మేషరాశి. మీరు వేసుకోవడానికి సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిడి తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి 3 కుదరకపోతే ఏదైనా ఒక్కటి, 3 కుదిరితే మాత్రం ఓ మంచి కాంబినేషన్. ఆల్ ది బెస్ట్ అండి. అందులో ఈ మాఘమాసం రుద్రాక్ష ధారణ ద్విగుణీకృతం, అంటే 2 ఫలితం, 3 ఫలితం అలా వస్తుందంట. చూద్దాం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ఈ కరుంగలిమాల ప్రత్యేకత ఏంటి? ఇది మన సంస్థ కూడా అందిస్తుంది అంటే ఈ మధ్య అది బాగా హల్చల్ అవుతుంది. కరుంగలిమాల అని చెప్పేసి పాతాళశంభు మురుగన్ తమిళనాడులో ఒక దేవాలయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఆ దేవాలయంలో అక్కడ ఒక నల్లగా ఉండేటువంటి వుడ్తో తయారు చేసేటువంటిది ఈ కరుంగలిమాల. ఇది బాగా ఇంత ప్రాచుర్యం ఎందుకు అయ్యింది అంటే, ఈ ధనుష్ అని మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అల్లుడు గారు, ఆయన ఏం చేశాడంటే అది వేసుకొని, అబ్బో ఇది వేసుకోగానే నాకు అద్భుతాలు జరిగాయి, 100 కోట్లు పెట్టి ఇల్లు కూడా కట్టాను అని చెప్పంగానే సెలబ్రిటీస్ మొత్తం దాని మీద పడ్డారు. ఈ సినిమా వాళ్ళు మొత్తం అందరూ అదే, ఇక మామూలు వాళ్ళు కాదు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ దాని మీదే పడ్డారు. ఇక ఆ సినిమా వాళ్ళు అంటే ఇక మన వాళ్ళకి ఇంకేముంది, మిగిలిన వాళ్ళు అందరూ దాని మీదే. సో దాంతో దేనికి ఉండేవాడు దానికి ఉంటాడు కదా, దేనికి ఉండేవాడు దానికి ఉంటారు. ఇక నకిలీలు వాళ్ళు నకిలీలు బాగా ఎక్కువ. సో అందుకనే ఈ సంస్థ నుంచి అయితే బాగుంటుంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సంస్థ ఒక మంచి కరుంగనిమాల అందించడానికి భారతదేశ వ్యాప్తంగా ఈ సంస్థ ఎక్కడుంటే మీరు అక్కడ కలెక్ట్ చేసుకోవడానికి వీలుగా, లేదు మీరు ఎక్కడికి పంపించమంటే భారతదేశంలో అక్కడికి పంపించే విధంగా, అది ఒరిజినల్ చెప్పడం ఎలాగో అంటే ఎవరు పడితే వాళ్ళు ఇది ఒరిజినల్ అది ఒరిజినల్ అని చెప్పడం కాకుండా, ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఈ కరుంగలిమాల, ఈ బ్లాక్ వుడ్ ఏదైతే దేంతో అయితే చేస్తారో, బ్లాక్ ఎబోనీ అంటారు, ఇంకోటి అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ కరుంగలిమాల, ఒరిజినల్ కరుంగలిమాల పూసలు ఏ వుడ్తో తయారు చేస్తారో ఆ వుడ్ మిగిలిన బ్యాలెన్స్ పీసు ఈ మాలతో పాటు పోస్ట్ చేస్తారు. అంటే ఆ వుడ్లో కట్ చేయగా ఏ వుడ్ అయితే ఒరిజినల్ అది అక్కడ పంపించేస్తే వాళ్ళు చూసుకుంటారు ఇది ఒరిజినల్ కాదా. అదే వుడ్లో బ్యాలెన్స్ పూసలు చేయగా మిగిలిన వుడ్ పీసు పంపించేస్తారు. దాంతోపాటు ఈ మహాకుంభమేళ వాటర్ అందరికీ వెళ్ళడం కుదురుతుందో కుదరదో, అది 2వ రోజు సేకరించిన జల ఫ్రెష్గా త్రివేణి సంగమంలోది భారతదేశం మొత్తం, అంటే కేవలం కరుంగలిమాలతో కాదు, ఈ సంస్థ ఎక్కడెక్కడుందో భారతదేశంలో, బయట కాదు భారతదేశంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ మహాకుంభమేళ, ప్రయాగరాజులో సేకరించిన మహాకుంభమేళ ఈ వాటర్ని అన్ని చోట్ల మీకు అందజేస్తారు. ఈ కరుంగలిమాలే కాదు, రుద్రాక్షలతో పాటు కూడా. అలాగే ఇప్పుడు ఈ మాఘమాసంలో రుద్రాక్షలకు ఇంతవరకు ఈ స్ఫటిక శివలింగాలు ఇచ్చేవారు కార్తీక మాసంలో. అది మీరు ఊహించని ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ అయితే ఈ మాఘమాసంలో ఒక ఆధ్యాత్మిక పరమైంది, మీరు వావ్ అనేటట్టుదైతే ఖచ్చితంగా అందరికీ
అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఇప్పుడు నోటితో చెప్పకుండా మీరే చూస్తారు. ఈ మాఘమాసంలో అంటే ఈ ఆధ్యాత్మిక సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పి చేయడం ఒక అలవాటు. ఇది చెప్పకుండా ఒకటి గుప్తంగా ఒక మంచి గిఫ్ట్ వచ్చిన తర్వాత వావ్ అది ఎప్పుడు గుర్తుండిపోయేటట్టుగా మొత్తం భారతదేశం అంతా అందజేస్తారు. ఈ నెల రోజులు మాత్రం వెలకట్టలేనిది విలువైంది. మీరు చాలా బాగుంది అనుకునేది. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. అమ్మా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురుగారు. మా నాన్నగారి గురించి తెలుసుకుందామని గురుగారు. అంటే మేము ఒక ఇల్లు కొన్నాము, కానీ అదే అంటే గొడవలు ఇలా అలా అవుతున్నాయి గురుగారు. ఇల్లు కొన్నాము కానీ గొడవలు అలా అవుతున్నాయి గురుగారు. రోజు గొడవలు అవుతున్నాయా? అవనేమ్మా, కీడు ఏదైనా ఉంటే పోతుంది. మనం ఎంతో ఆలోచించి ఎంతో కష్టపడి మన కష్టాన్ని తర్వాత రాబోయే రోజుల్లో అవి తీర్చడానికి మనం ఎన్నో వైప్రవేశాలు కోర్చి అవి చేస్తాం. ఇప్పుడు ఎంత కష్టపడి ఒక ఇల్లు తీసుకుంటే అంటే జనరల్గా చెప్తున్నాను, దాని పట్ల అవగాహన ఉన్నోళ్ళో లేని మనం ఇల్లు కొనుక్కున్నామని దీంతో ఏం చేస్తామంటే ఇది ఎలా ఉంది ఎవరికి చూపించాలని ప్రయత్నం చేస్తాం. వాళ్ళు చూసిన వాళ్ళు మామూలుగా ఉండకుండా ఏదో ఒకటి కెలికి వెళ్ళిపోతారు. ఏదో ఒకటి సాంప్రదాయం అయిపోయింది. అంటే వాళ్ళు బతకాలి కదా, అన్నీ బాగున్నాయంటే వాళ్ళు ఎలా బతుకుతారు? సో తీసుకునే ముందు మీరు ప్రాథమికంగా సెర్చ్ చేసుకొని అది తీసుకున్న తర్వాత ఇంక దాన్ని మర్చిపోండి అమ్మా. ఎవరి సలహాలు అందులో తీసుకోకండి. నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? ఒకసారి చెప్పమ్మా. 12th April 1966. 12th April 1966. అవునమ్మా, 66 గురుగారు. అమ్మా నాన్నగారు మంగళవారం పుట్టారు. నీకు తెలుసో తెలియదు? అలాగే ఇది సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి, అష్టమి గడియలు అప్పుడు వస్తున్నాయి. ఇది మకర రాశి. జాతకం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. ఆయన బాగుంటారు, ఆయన కుటుంబము బాగుంటుంది. మీరు లేనిపోని ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు. అది కష్టపడి సాధించిన ఇల్లు, దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. వీళ్ళ మాటలు విని దాని పట్ల ద్వేషం కానీ లేకపోతే అది వచ్చిన తర్వాత గొడవలు అవుతున్నాయని కానీ చిన్నవి జీవితంలో కామన్గా జరుగుతాయి. జరిగిన ప్రతిదీ దానికి ఆపాదించుకోవడం. ఈ గొడవలు అంతకుముందు కూడా ఉంటాయి, కానీ అప్పుడు గుర్తురాదు అరే ఇల్లు కొన్నామని. అప్పుడు ఇల్లు కొనలేదు కదా, ఇప్పుడు కొన్నాం, దానికి ఆపాదించుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదమ్మా. జాగ్రత్త. ఎప్పుడు పాజిటివ్గా ఉండండి. మన 2 inches బ్రెయిన్ని మనం ఎలా ట్యూన్ చేసుకుంటే అలా ఉంటుంది. యద్భావం తద్భవతి. అది నాన్నగారి కష్టం. ఎంత కష్టపడితేనో ఇల్లు మీ వరకు వచ్చింది. దాన్ని పిల్లలు మీరు నిలబెట్టడానికి ట్రై చేయండి. లేనిపోని బురద దాని మీద జల్లే ప్రయత్నం ఎవరిని చేయనివ్వకండి. మీరు అలాంటివి నమ్మకండి. ఎవరైనా పాజిటివ్గా చెప్తే వినండి, నెగిటివ్ చెప్తే నవ్వి పక్కన పెట్టండి. ఇక ఎలా ఉన్నా దానిలో ఉండొచ్చా అంటే ప్రతిదానికి రెమెడీ ఉంటుంది. అలానే పెద్దగా ఏం చేయక్కర్లా, చాలా సూక్ష్మంగా. అంతేగాని అనవసరంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక నాన్నగారికి సప్తముఖి, దశముఖి, ఏకముఖి ఈ 3 రుద్రాక్షలు. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 వీలైతే వేయండి, లేకపోతే ఏదైనా ఒకటి. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. గ్రహపరమైన దోషాలుంటే ఇమీడియట్ రెమెడీ. ఈ రుద్రాక్ష నాన్నగారి దగ్గరికి రాగానే గ్రహాలకి కూడా ఆయనే అధిపతి కాబట్టి ఒక మామూలు రుద్రాక్ష వేసి చూడండి. దీని పట్ల మీరు ఎక్కువగా ఆలోచన పెట్టక్కర్లేదు. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఎలాంటి నియమాలు లేవు. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష జగత్ రక్ష. నమస్తే.